బెంగళూరులో 7 కోట్ల దోపిడీ కేసును కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. కుర్మాయిపురానికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో నవీన్ కూడా ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కుర్మాయిపురంలో తనిఖీ చేపట్టారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు. అతని ఇంట్లో సుమారు 5,76,00,000ను రికవరీ చేశారు. ఈ కేసులో అరెస్టు చేసిన 3 నిందితుల్ని బెంగళూరు పోలీస్ కమిషనర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ಹಿಂದೆ ಬಣ್ಣ ನೀನು ಸರ್ ಹಿಂದೆ ಬನ್ನಿ ಆ ಕಡೆ ಬನ್ನಿ ಸರ್ 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 ಒಂದು ನಿಮಿಷ ಹಂಗೆ బెంగళూరులో 7 కోట్ల దోపిడీపై మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. బెంగళూరులో ఏటీఎం వాహనం నుంచి నగదు చోరీకి సంబంధించి కేసు కూడా బెంగళూరు పోలీసులు ఛేదించారు. 19వ తారీఖున మధ్యాహ్నం డైరీ సర్కిల్ వద్ద ఏటీఎంకి నగదు తరలించే వాహనంని ఆర్బీఐ అధికారులంటూ కూడా కొంతమంది దుండగులు ఆపి ఆ వాహనం నుంచి కూడా 7.11 కోట్ల నగదును దోపిడీ చేసి ఇటు చిత్తూరు వైపుగా కూడా పారిపోవడం జరిగింది. చిత్తూరు వైపు పారిపోయిన తర్వాత బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ అనేది చేపట్టారు. బెంగళూరు నుంచి హొస్కోట నుంచి చిత్తూరు వైపుగా పారిపోయినట్టుగా గుర్తించి ఈ దిశగా కూడా బెంగళూరు పోలీసులు కేసుని విచారణ చేపట్టారు. చిత్తూరులో వాహనం ఏదైతే చోరీకి వినియోగించిన ఇనోవా వాహనాన్ని చిత్తూరులోని గుడిపాల వద్ద కనుగొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడే కుప్పం వద్ద నవీన్ అనే వ్యక్తి ఇంట్లో కూడా ఈ నగదును రికవరీ చేయడం జరిగింది. అక్కడ 5.76 కోట్ల నగదును రికవరీ చేయండి. మొత్తం 7.11 కోట్ల నగదును దోపిడీ చేయగా కూడా 5.76 కోట్ల నగదును వారు రికవరీ చేయడం జరిగింది. ఈ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రముఖంగా కూడా మొదటగా ఈ దోపిడీ జరిగినప్పటి నుంచి కూడా సిఎంఎస్ సంస్థ ఏదైతే ఏజెన్సీ ఉందో నగదు బ్యాంక్ నుంచి ఏటీఎంలకు నగదును తరలించే సంస్థ సిఎంఎస్ సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించే ప్రధానంగా నిందితులు ఉంటారని చెప్పి భావించారు. ఆ దిశగానే ఎంక్వైరీ చేపట్టగా కూడా ఇప్పుడు మొత్తం ఈ కేసులో 7 మంది నుంచి 8 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి గుర్తించారు. అందులో 3 ప్రస్తుతం వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో సిఎంఎస్ సంస్థకు సంబంధించిన మాజీ ఉద్యోగి అట్లాగే ప్రస్తుతం వర్క్ చేసే ఉద్యోగితో పాటు బెంగళూరులో పోలీసు సంబంధించిన ఒక అతను కూడా ఉన్నాడు. గోవిందపుర పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు 3 సిఎంఎస్ సంస్థకు సంబంధించిన మాజీ ఉద్యోగిని ప్రస్తుత ఉద్యోగితో పాటు కానిస్టేబుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5.76 కోట్ల నగదును రికవరీ చేయడం జరిగింది. రికవరీ తర్వాత ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బెంగళూరు సిపి సీమంత్ కుమార్ సింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన వివరాలను మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో 3 అరెస్ట్ చేయగా మరి ఇన్వాల్వ్ అయిన వారందరినీ కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది దీన్ని మొత్తం కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారని నిర్విరామంగా కూడా కేసును 56 గంటల్లోనే ఛేదించామని చెప్పి మొత్తం కూడా చోరీకి గురైన అమౌంట్ మొత్తం కూడా పూర్తిగా రికవరీ చేసేందుకు కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించి 2 వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఒకరు గుడిపాల మండలం చెందింది, మరొకరు కుప్పంకు చెందిన వ్యక్తి నవీన్ అని కానీ అట్లాగే రవి అని కానీ
వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నవీన్ ఇంట్లో, కుప్పంలో నవీన్ ఇంట్లో కొంత అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది. మరింతగా కూడా ఈ కేసులో చోరీకి గురైన అమౌంట్ మొత్తం కూడా రికవరీ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పి కూడా బెంగళూరు సిపి సీమంత్ కుమార్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సునీల్ తగల్సి, రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి. ಅಣ್ಣ ಹಿಂದೆ ಬಣ್ಣ ನೀನು ಸರ್, ಹಿಂದೆ ಬನ್ನಿ. ಆ ಕಡೆ ಬನ್ನಿ ಸರ್. ಸರ್ 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 ಒಂದ್ ನಿಮಿಷ ಹಂಗೆ ಆ ಕಡೆ బెంగళూరులో 7 కోట్ల దోపిడీ కేసును కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. కోర్మాయిపురానికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో నవీన్ కూడా ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కోర్మాయిపురంలో తనిఖీ చేపట్టారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు.